కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, ప్రజ్ఞారత్న బిరుదాంకితులు డాక్టర్ రిద్వాన్ అమరవాది శేషయ్య గారు. గురువుగారి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నెన్నో ఛానల్స్లో వారు మంచి మంచి విషయాలని వివరించడం జరిగింది. అదేవిధంగా మన ఐ డ్రీమ్ మీడియాలో కూడా గతంలో మనం వారితో ఎన్నో వీడియోలు మనం చేయడం జరిగింది. ఎన్నో మంచి మంచి విషయాలు తెలుసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు వారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు ఇప్పుడు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. చాలా సంతోషం బంగారు. చెప్పు నాన్న. గురుగారు, ఆధ్యాత్మిక మార్గంలో మనం గనక వెళ్తూ ఉంటే ఎన్నెన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆత్మ అనేది మన శరీరంలో లేకపోతే అసలు ప్రాణమే లేదు అని చెప్పంటూ ఉంటాము. అది వాస్తవం కూడా. మరి ఆత్మకు సంబంధించి కూడా కొన్ని రహస్యాలు ఉన్నాయనిపిస్తూ ఉంటుంది. అవి మన వాళ్ళందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మ యొక్క రహస్యం ఏంటో వివరించండి. తప్పకుండా. చాలా మంచి ప్రశ్న వేసావు బంగారు. మనిషి జీవనమే మూడింటి కలయిక. అంటే ఆత్మ లేకపోతే ఈ శరీరం లేదు. ఆత్మ మనలో ఉంటే శివం, అది పోతే శవం. సింపుల్గా చెప్పాలంటే అంతే. మీరు అడిగిన ప్రశ్న చాలా గొప్పది. మనము ఎన్ని వేదాంత గ్రంథాలు చదివినా, ఎన్నో విషయాలు తెలుసుకోవాలని జిజ్ఞాస ఉన్నా, మనకు తెలియవలసినటువంటి అసలు రహస్యం ఆత్మ రహస్యం. చాలామందికి తెలియని విషయం ఒకటి చెప్తాను అన్న. ఈ యొక్క 7 లోకాలలో, ఈ 14 లోకాలలో మానవ లోకం మర్త్యలోకం. మనకు పై భాగాన 7 లోకాలు ఉన్నాయి, క్రింది భాగాన 7 లోకాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి 7 లోకాలలో ఈ యొక్క పాప పుణ్యాల ఫలితం చాలామందికి తెలియదు. మనలో ఉండేటువంటి ఆత్మని బట్టి వస్తుందా లేదా శరీరాన్ని బట్టి వస్తుందా అని. దీనికంటే పూర్వం మనం తెలుసుకోవాల్సిన అసలు రహస్యం అన్న, అసలు ఆత్మ మూల కేంద్రములో ఎప్పటికి సృష్టి మూలములో ఏ మూల బిందువు నుంచి వచ్చినటువంటి తేజస్సు ఉందో ఆ పరమాత్మ యొక్క తేజస్సు మన ఆత్మ అందులో ఉంటే శివం అని ఇందాక అన్నాను కదా. అంటే మనలో ఉండేటువంటి ఆత్మలోని పరమాత్మను మనము చూసుకోవడమే పరమాత్మ దర్శనం. అదే ఆత్మ సాక్షాత్కారం. అందువలన మనం తెలుసుకోవాల్సిన రహస్యంలో ముఖ్యంగా మనము ఏది చేసినా ఈ లోకం నుంచి విడిచిపోయిన తర్వాత ఆత్మకు చావు లేదు. భగవద్గీతలో భగవానుడు కృష్ణుడు చెప్పిన రహస్యం కూడా ఇదే. అసలు మన భారతీయ తత్వశాస్త్రమే చాలా గొప్పది. అందువలన సృష్టికి పునాదిలో ఏ విధంగా మన్వంతరం నుంచి మానవ లోకం ఏర్పడిందో ఆ సృష్టి రహస్యంలో భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, తపోలోక, జనోలోక, మహాలోక, సత్యలోకాలని 7 లోకాల్లో బ్రహ్మ ఉంటాడు. ఆ పైన మణిద్వీప వాసిని అమ్మవారు, అటు తర్వాత అనంత జ్యోతి స్వరూపంలో అనంత చైతన్య కాంతిలో ఈశ్వర జ్యోతి అనేటువంటి మూల బిందువు నుంచి వచ్చినటువంటి ఈ 7 లోకాల్లో ఉన్నటువంటి ఈ 14 లోకాల్లో ప్రతి జీవములోనూ పరమాత్మ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మన మానవ లోకంలో 84 లక్షల జీవరాశులు ఉంటే ఈ 84 లక్షల జీవరాశుల్లోనూ ఆత్మ ఉంటుంది. అంటే ఈ ఆత్మ పరంజ్యోతి స్వరూపము. అందువలన ఇప్పుడు మన మానవ లోకంలో కూడా తీసుకుంటే మానవులలో ఉండే ప్రతి ఆత్మలో పరమాత్మ ఉన్నాడు. మనము మూల కేంద్రాన్ని గన తీసుకుంటే ఈ ఆత్మ పరమాత్మ జ్యోతి స్వరూపములో ఈ ఆత్మకు స్త్రీ పురుష భేదం లేదు. ఆయా జాతుల నిర్మాణములో సృష్టి రహస్యములో ఆయా జాతులు మానవ జన్మ మనం ఎత్తినప్పుడు తల్లిదండ్రుల యొక్క ఇరువురి యొక్క అనురాగ ఫలితంగా ఏర్పడినటువంటి సృష్టిలో మనకు మానవ జన్మ ఏర్పడింది. అంటే శరీరం వచ్చింది, దీనికి ఒక ఆకారం ఏర్పడింది. ఇటువంటి ఆకార స్వరూపమే శరీరం.
ఇటువంటి ఆకారం లేకుండా లోపల భగవంతుని తత్వంగా మొదట సృష్టి రహస్యంలో మూల బిందువు నుంచి ఈ ఆత్మ ఏ విధంగా తేజోభరితమై వచ్చిందో ఆ యొక్క ఆత్మ చేసుకున్నటువంటి పురాకృత పుణ్య పాప విశేషాలు బట్టి జన్మ అటువంటి విధంగా వచ్చినటువంటిదే ఈ ఆత్మ. అంటే మనము పూర్వ జన్మలో చేసుకున్న పాప పుణ్యాల ఫలితంగా కర్మ అంటారు, కర్మ ఫలితం అంటారు. అంటే ఇది 3 విధాలు: ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ. అంటే మనం మానవ లోకం కాబట్టి జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. ఈ 84 లక్షల జీవరాశుల్లోనూ మానవ జన్మ రావడమే చాలా దుర్లభం. అటువంటి విధంగా మనం ఈ నేటి సమాజానికి మనం ఇవ్వదలుచుకున్న ఒక సత్యమైన మార్గ నిర్దేశం ఏంటంటే, ఇటువంటి జన్మ ఎన్నో జన్మల పుణ్యఫలంతో మానవ జన్మ మనకు వచ్చింది. కాబట్టి ఈ జాతులు, మతాలు, కులాలు అనేవి ఐహిక జన్మంగా మనం పెట్టుకున్నటువంటివే కానీ పురాకృతగా ప్రతి ఆత్మలోనూ పరమాత్మ ఉన్నాడు. అన్నిటికీ సమానమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అంతరాత్మలో ఏ విధంగా సూర్య నారాయణుడు ఆత్మ కారకుడుగా మనకున్నాడు, చంద్రుడు మనకారకుడుగా ఉన్నాడు. ఆ విధంగా మనము ఈ జాతి మత కులాలన్నీ కూడా ఐహిక ప్రపంచములో మనము పెట్టుకున్నటువంటి అభిప్రాయాలే కానీ వేరు కాదు. భగవంతుని యొక్క మూల దృష్టిలో కులమతాలకు అతీతంగా ఉన్నటువంటిదే ఆత్మ. అందువలన నదులు వేరైనా చేరేది సముద్రమే, పుష్పాలు వేరైనా పూజ ఒక్కటే, మనుషులు వేరైనా అందరిలో ప్రవహించే రక్తం ఒక్కటే అనేటువంటి యూనివర్సల్ మెంటాలిటీ మనకు కావాలి. ఇప్పుడున్నటువంటి మన దేశకాల పరిస్థితిని బట్టి మన భారతీయ తత్వశాస్త్రంలో కూడా హైందవ మతమే ప్రపంచంలో ఉండేటువంటి అన్నిటికంటే కూడా పురాతనమైంది. కాబట్టి ఇప్పటి జనులకు కూడా తెలుసుకోవలసిన రహస్యంలో కూడా ఆ యొక్క వసుదేవ సుతం దేవం అన్నటువంటి ఆ కృష్ణ భగవానుడు ఆ కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు, జగత్తునకే గురు అయినటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్మ మనకు అందించిన గీతోపదేశమే సారాంశం అది. కాబట్టి ఆత్మ యొక్క రహస్యం మీరు అడిగారు. కాబట్టి ఆత్మ అనేటువంటిది అనేక జన్మల నుంచి వచ్చేటువంటి ఒక నదీ ప్రవాహం లాంటిది. ఇది చేరుకోవలసిన చివరికి సముద్రం లాంటిది, గమ్యము ఆ అనంత జ్యోతి. కాబట్టి అటువంటి పుణ్యమైన విషయములో ఆత్మ పరాకాష్ఠ చెందడానికి మనం ఎప్పుడూ కూడా ఇతరులపైన ప్రేమను చూపెట్టడం, ఇతరులకు సహకారం చేయడం, మనకున్న దాంట్లో దాన ధర్మాలు చేయాలి. కాబట్టి ఈ శరీరం యొక్క విషయం వేరు, ఆత్మ విషయం. ఈ పక్షికి 2 రెక్కల్లాగా ఉంటుంది. శరీరం నశిస్తుందే కానీ ఆత్మ నశించదు. ఈ యొక్క పంచభూతాల సాక్షిగా మనకు వచ్చినటువంటి ఈ యొక్క ఆత్మ శరీరం, పంచభూతాలు భూమిలో కాల్చినప్పుడు శరీరం కాలిపోతుంది, మనలో ఉన్నటువంటి శరీరంలోని నీరు ఆవిరైపోతుంది, మనలో ఉండేటువంటి నిప్పుగా దహనం అయిపోతుంది, ఆకాశం గగనం శూన్యం ఏమీ ఉండదు, వాయువు గాలి రూపంలో ఆత్మ రూపంలో పైకి వెళ్తుంది. కాబట్టి ఈ పంచభూతాత్మకముతో మిళితమైనటువంటి ఈ ఆత్మ తాను ఏ విధంగా కలిసిందో, ఈ మానవ వారి యొక్క తల్లిదండ్రుల యొక్క సంకల్పంలో మనకి ఏ విధంగా ఆ క్షణికాలం ఆ యొక్క జన్మ మనకు వచ్చిందో, ఆ ఆకారమైనటువంటి జన్మ 120 సంవత్సరాల కాల పర్యంతం వరకు మానవ జీవితం జ్యోతిష సిద్ధాంతం. కాబట్టి ఇది అయిన తర్వాత ఈ ఆత్మ తను తిరిగి ఎక్కడి నుంచి వచ్చిందో పితృలోకం పైగా దేవలోకం నుంచి చివరికి బ్రహ్మలోకంలో అనేక లోకాలు చేరడానికి ఈ ఆత్మ పైన ఉంటుంది. కాబట్టి ఇదే ఆత్మ యొక్క మూల రహస్యం. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.